హైదరాబాద్ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 రూపొందించుకున్నట్లు చెప్పారు. ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇక ఢిల్లీలో నిర్వహించిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సమ్మిట్ లో సీఎం పాల్గొన్నారు. కవిత ఇష్యూ అంతా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని అన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ మెట్రోతో హైదరాబాద్ లో కనెక్టివిటీ పెరిగిందన్నారు. కోర్ సిటీలోని పొల్యూషన్ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తున్నామని తెలిపారు. సిటీ నుంచి రూరల్ ఏరియాలకు రోడ్లను డెవలప్ చేస్తున్నామన్నారు. మూసీలో గోదావరి నీళ్లు పారించి పునర్జీవనం తీసుకొస్తామన్నారు. సిటీని సిస్టమేటిక్ గా డెవలప్ చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సమ్మిట్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్. Today we have 70 kilometers of metro. Once we have initiated in 2004 for metro, we were in second position. Because of certain reasons, now we are in 9th place. So now I wanted to overcome that. Today we have 70 kilometers metro rail. We wanted to expand 150 kilometers. Hyderabad, Telangana wants to construct an Moosi River Development Fund. We wanted to regenerate Moosi River. By 2027, I am going to achieve that 3,000 RTC buses we are going to use in Hyderabad only EV vehicles. తెలంగాణ ట్రంప్ను ప్రజలు పక్కన పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇష్టానురాజ్యంగా పరిపాలన చేసేవాళ్లు ఎవరైనా ట్రంపేనన్నారు. పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ పవర్ కావాలన్నారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామన్నారు. దేశ జీడీపీలో 10% తెలంగాణ నుంచే రావాలన్నది తమ లక్ష్యమన్నారు సీఎం. डेफिनेटली पॉलिटिकल विल रहने का बहुत ज़रूरी है, मगर ऐसे सिस्टम ज़्यादा दिन चलने वाला नहीं है, क्योंकि तेलंगाना में भी एक ट्रंप था मगर लोग ट्रंप को हटा दिए. जो मनमानी से चलाने वाला कोई भी ट्रंप हो सकता है. तो ट्रंप जो उनके रात को जो नींद पे कुछ आए अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज़्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज गोइंग टू overcome. భారతీయ విద్యార్థుల వీసాలను అమెరికా రిజెక్ట్ చేస్తే ఆ దేశమే ఎక్కువగా నష్టపోతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా యూనివర్సిటీలు ఇండియాకు వస్తే స్వాగతిస్తామన్నారు. రాష్ట్రంలో అమెరికా యూనివర్సిటీలకు అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. तो ट्रंप जो उनके रात को जो नींद पे कुछ आए अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज़्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज गोइंग टू ओवरकम. It is not going to affect our economy. It is going to affect even US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్పీ భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ వంటి వివిధ అంశాలపై న్యూజెర్సీ గవర్నర్తో సీఎం చర్చించారు. తెలంగాణ విజన్ 2047 సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో రాష్ట్రం ప్రాధాన్యాన్ని తెలియజేశారు సీఎం. భేటీలో న్యూజెర్సీ గవర్నర్ సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. కేటీఆర్ చెప్పినట్లే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నడుస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఆపినందుకే బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని ఆరోపించారు. 48 గంటల్లో సీబీఐ విచారణకు అనుమతి తెప్పిస్తానన్న కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం రేవంత్. ఎల్ఎన్టీ చెప్పినట్లు ప్రభుత్వం నడవదని, ప్రభుత్వం చెప్పినట్లు ఎల్ఎన్టీ నడుచుకోవాలన్నారు. రెండో దశ మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం మెలికిపెట్టిందని ఆరోపించారు సీఎం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు కలిసి కవితను టార్గెట్ చేశారని చెప్పారు సీఎం. ఉద్యమం పేరుతో వందలాది మంది చావుకు కేసీఆర్ కుటుంబం కారణమైందని, ఆ తల్లులు ఉసురు తగిలి ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో ముస్లం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ రైతులను శిక్షిస్తున్నాయన్నారు. ఓట్ చోరీ అంశంపై మొదట స్పందించింది తానేనన్నారు సీఎం రేవంత్. 2018 ఎన్నికల్లో 24 లక్షల ఓట్లు తొలగించారన్నారు. ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 50,000 ఓట్లను తొలగించారని ఆరోపించారు. జీఎస్టీ మార్పులతో తెలంగాణకు 8,000 కోట్ల నష్టం వస్తుందన్నారు. కనీసం 5 ఏళ్లు నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలన్నారు.
మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు వారిని ప్రోత్సహించాలన్నారు సీఎం రేవంత్. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతోనే చర్చలు జరిపినప్పుడు మావోయిస్టులతో చర్చలు జరపడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. తాను ఏపీ సీఎం చంద్రబాబును కలిస్తే తప్పుబట్టిన కేటీఆర్ ఏపీ మంత్రి లోకేష్ తో రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రస్తుత పరిస్థితులను హైకోర్టుకు వివరించి ఏం చేయాలని అడుగుతామని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీ నేతకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తాను ప్రచారానికి వెళ్తానని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేయవచ్చు కానీ తాము ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకూడదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్.